వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో భాగంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని మనం అనాలిసిస్ చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగా మీకు అవేర్నెస్ని కల్పించడం, ప్రశ్నలు ఎలా వస్తాయి, ఎలా రాబోతున్నాయి అనే అంశాలు దీంట్లో మీకు అర్థమవుతాయి. అయితే ఈరోజు ప్రశ్న చూస్తే అక్షయ తృతీయ మనం జరుపుకుంటామండి. అక్షయ తృతీయ జరుపుకుంటాం, మనం అందరికీ తెలుసు. సాంప్రదాయంగా అందరూ గోల్డ్ని పర్చేజ్ చేస్తూ ఉంటారు. శాస్త్రంలో ఉందో లేదో కానీ సాంప్రదాయంగా అందరూ గోల్డ్ని, బంగారాన్ని కొంటూ ఉంటారు ఆ రోజున. అయితే ఇది ఏ తిథిన జరుపుకుంటారు అంటున్నారండి. ఇది శుక్లపక్ష వైశాఖ మాసంలో శుక్లపక్షం రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారండి. అక్షయ తృతీయ ఈ వైశాఖ మాసంలో శుక్లపక్షం తిథి వచ్చినటువంటి రోజును ఎందుకు మనం అక్షయ తృతీయగా జరుపుకుంటామంటే దీనికి ఒక ప్రాధాన్యత ఉంది. మనం త్రేతాయుగం ఉంది కదా, త్రేతాయుగం స్టార్ట్ అయినప్పుడు మొదటి రోజుని మనం అక్షయ తృతీయ లేదా శుక్లపక్ష వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష అక్షయ తృతీయ అనేది మన త్రేతాయుగం మొదటి రోజుగా ప్రారంభమవుతుంది అన్నమాట. అందుకని మనం దీన్ని పూజ చేయడానికి ఆస్పీషియస్ డేగా మనం కొనసాగించడం జరుగుతుంది. పూజ చేయటానికి కానీ, చారిటీ చేయటానికి కానీ, దానం ఇవ్వడానికి కానీ, గోల్డ్ను పర్చేజ్ చేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది త్రేతాయుగం స్టార్ట్ అయినటువంటి మొదటి రోజు అనమాట. సో అందుకనే వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షాన్ని మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాం. చైత్ర మాసం మనం ముఖ్యంగా ఉగాది లాంటి పండుగలు వస్తూ ఉంటాయి. సో ఇలా మనకి తిథుల మీద, నక్షత్రాల మీద, మాసాల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. వీటి మీద మనకి అవగాహన ఉండాలి. ఏ పండగ వచ్చినా కానీ ఆ పండగకు సంబంధించిన తిథి ఏంటి, ఆ తిథికి సంబంధించినటువంటి విశేషాలు ఏంటో చూసుకోవటం ముఖ్యమైన అవసరం అన్నమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.